22 ఏళ్ల తర్వాత ఇంద్ర సినిమా రిలీజ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇంద్ర విషయంలో మీకు ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి సార్? మొత్తం మేకింగ్ విషయంలో కావచ్చు. కుప్పం అవుట్డోర్ ఒకటి జనం విపరీతంగా వచ్చారు. ఫ్యూ పోర్షన్స్ కి చిరంజీవి గారు కూడా డైరెక్షన్ చేశారు. చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ ఇంద్రాలో ఉంది. షౌకత్ అలీ ఖాన్ సీన్, ఆ డైలాగ్ అప్పటికప్పుడు చిరంజీవి గారు అడిగారు కాబట్టి ఆ డైలాగ్ వచ్చింది. 5 minutes లో ఫోన్లో చెప్పారు. రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే విషయం మీకు ఆ సినిమా టైంకే తెలుసా సార్? ఆ సీన్ పెట్టడానికి కారణం సార్, చిరంజీవి గారితో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో మీకు సినిమా ఆ టైంలో వర్కౌట్ కాలేదా? ఎందుకు ఆయన మిస్ చేశారు? అంటే నేను ఎప్పుడు ఆయన దగ్గరికి డిస్టర్బ్ చేయలే ఆయన. అంటే మీ నుండి ఇంకా సినిమాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా భవిష్యత్తులో? మెయిన్గా నేను బాలయ్య బాబు కోసమే సబ్జెక్ట్ చాలా రోజులు చెప్తున్నా, ఈ మాట కుదరట్లా. ఓకే, సబ్జెక్ట్ చెయ్యాలి, సబ్జెక్ట్ బాలయ్యకి చెప్పాలి, బాలయ్య బాబు. గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు నా ఇంద్ర సినిమాని మీరందరూ బ్రహ్మాండాన్ని హిట్ చేసి చిరంజీవి గారి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలి. హ్యాపీ బర్త్డే అన్న, మీరు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి. హలో ఫిల్మీ ఫోకస్ వ్యూవర్స్, ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టార్ దర్శకులు బి గోపాల్ గారు. మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి ఇంద్ర రిలీజ్ అవుతున్న తరుణంలో ఆయన అనుభవాలు మనతో షేర్ చేసుకోవడానికి వచ్చారు. లేట్ చేయకుండా ఆయనతో వచ్చాడు. హలో బిగ్ గోపాల్ గారు. 22 ఏళ్ల తర్వాత ఇంద్ర సినిమా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్స్ అయితే? చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అందుట్లో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు రిలీజ్ అవటం, మా దత్తు గారు అందరూ అట్లా ప్లాన్ చేసి రిలీజ్ చేయటం, చాలా ఫ్యాన్స్కి చిరంజీవి గారు బర్త్డే అంటే వాళ్ళకి ఒక పెద్ద పండుగ. చాలా హ్యాపీగా ఉంటారు. ఆయన సినిమా రిలీజ్ అంటేనే చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళు. అలాంటిది ఆయన బర్త్డే రోజు ఇంద్ర రిలీజ్ చేస్తున్నారంటే అందరికీ నచ్చిన సినిమా, ఇంద్ర బాగా ఎంజాయ్ చేసిన సినిమా, అది రిలీజ్ అవ్వటం ఆయన బర్త్డే రోజు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఈ ఇంద్ర ప్రాజెక్ట్ అనేది ఎలా మొదలైందో ఒకసారి చెప్తారండి? దత్తు గారు సినిమా చేద్దామన్నారు చిరంజీవి గారితో, చాలా సంతోషం వేసింది. ఫస్ట్ టైం నేను దత్తు గారి బ్యానర్లో చేయటం. అట్లా చిన్ని కృష్ణ సబ్జెక్ట్ చెప్పాడు, ఇంద్ర అందరికీ నచ్చింది, స్టార్ట్ చేశాను. ఆయన బ్యానర్లో ఫస్ట్ టైం కదండి నేను డైరెక్టర్గా ఫస్ట్ టైం. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే కొన్ని చేశాను. 3 సినిమాలు, 4 అగ్నిపర్వతం నేను కో డైరెక్టర్, తర్వాత ప్రతిధ్వని డైరెక్టర్ అయ్యాను. దత్తు గారు అంటే బాగా ఇష్టం నాకు. గ్రేట్ మేకర్. ముందు నుంచి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చి వరుస సూపర్ హిట్లు, ఆయన జర్నీ సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రాడినరీగా జరుగుతూ ఉంది. చిరంజీవి గారితో చూడాలని ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరి, మా ఇంద్ర, మొన్న కల్కి, సక్సెస్ఫుల్. గ్రేట్ మేకర్. సినిమా అంటే మహా ఇష్టం ఆయనకి. సినిమా మేకింగ్ తెలుసు అంతే, ఇంకేమి తెలియదు, అంత ఇష్టం సినిమా అంటే. మీ ఇంద్ర వచ్చేసి వైజయంతి మూవీస్లో చిరంజీవి గారికి హ్యాట్రిక్ మూవీ. సో అది మీకు ఏమైనా బర్డెన్ అనిపించింది ఆ టైంలో? అవును, ఇంద్ర సినిమా చేయటం బర్డెన్ ఏం లేదు. అంతకుముందు దత్తు గారు బ్రహ్మాండంగా హ్యాట్రిక్ 3 సూపర్ హిట్ల అవును చేశారు. దత్తు గారి బ్యానరు చిరంజీవి గారు అంటేనే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఎందుకంటే దత్తు గారు తపన పడతారు సక్సెస్ సినిమా హిట్ చేయాలని, చిరంజీవి గారు తపన పడతారు. అందుకని చెప్పి బర్డెను అట్లా ఏమనిపించలే, భయంగానే ఏం లేదు. డెఫినెట్గా మంచి సినిమా చేస్తాం, మంచి స్క్రిప్ట్ వచ్చే వరకు దత్తు గారు ఒప్పుకోరు, చిరంజీవి గారు ఒప్పుకోరు. మంచి మ్యూజిక్ వచ్చే వరకు కూడా దత్తు గారు పోరాడుతూనే ఉంటారు, తపన పడతానే ఉంటారు. అందుకని చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం ఇంద్ర. టెన్షన్ కానీ భయం కానీ అమ్మో ఇదేంటి అట్లా కాదు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసాం. సార్, సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలు అనేసరికి అప్పటి కేర్ ఆఫ్ అడ్రస్గా బాలకృష్ణ గారి గురించి చెప్పుకునేవారు. చిరంజీవి గారు ఫస్ట్ టైం ఫ్యాక్షన్ మూవీలో చేయడం అనేది, దట్టు ఏంటంటే బాలకృష్ణ గారితో మీరే చేశారు 2 ఇండస్ట్రీ హిట్ సినిమాలు. సో చిరంజీవి గారికి ఈ జోనర్లో సెట్ అవుతుంది సినిమా, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని మీరు ఎలా అనుకున్నారు సార్? ఫస్ట్ అంటే స్క్రిప్ట్ని నమ్ముకున్నాం. స్క్రిప్ట్ ఆయన అప్పటి వరకు చేయలేదు చిరంజీవి గారు. డెఫినెట్గా ఆయన అప్పటికి ఎన్నో క్యారెక్టర్లు చేశారు. కామెడీ చేస్తారు, ఎమోషన్ చేస్తారు, స్వయం కృషి లాంటి సినిమాలు పక్కా మాస్ కమర్షియల్ దీనికి ఎక్స్ట్రాడినరీగా చేస్తారు.
ఎన్ని ఖైదీ లాంటి సినిమా, దొంగ మొగుడు, ఎన్ని రకరకాల క్యారెక్టర్, కామెడీ, సీరియస్, క్లాస్ అన్నీ చేశారు. అట్లా మాది ఫ్యాక్షన్ ఇది ఫస్ట్ టైం. మా సబ్జెక్ట్ అటు సెట్ అయింది, ఆయనకి కూడా నచ్చింది సబ్జెక్టు బాగా, ఆయన కూడా హ్యాపీగా చేశారు. సినిమాలో కాశీ ఎపిసోడ్ అనేది చాలా బాగా వచ్చింది. అంటే ఆ బ్రహ్మానందం గారి ట్రాక్ కావచ్చు, మెయిన్గా శివాజీ గారు మ్యారేజ్ తర్వాత ఆర్తి అగర్వాల్ గారు వచ్చే సీన్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి. వాటి గురించి కొంచెం చెప్పండి. కాశీ బ్రహ్మాండంగా కుదిరింది. చిరంజీవి గారి సీన్స్ కానీ, బాలు గారి సీన్స్, ఇక చిరంజీవి గారి కమెడియన్స్తో అయితే ఆడుకున్నట్టు చేశారు. ఓకే. ఏవిఎస్ ఫ్యామిలీతో, ఈ బ్రహ్మానందం అందరితో కామెడీ ఆయన అసలు చాలా ఈజీగా చేసేస్తారు చిరంజీవి. అట్లా బ్రహ్మానందం గారు, మిగతా కమెడియన్స్, ఏవిఎస్, ధర్మవరం గారు, మల్లికార్జున, అందరివి కూడా బ్రహ్మాండంగా కుదిరినాయి. ఇందిరాకి ఫ్యాక్షనిజం సినిమా చేసాము ఒకటి, అలాంటి సినిమాలో, అలాంటి పవర్ఫుల్ సినిమాలో కామెడీ కుదరటం అనేది అదృష్టం. అది సినిమాకు కూడా బాగా ప్లస్ అయింది. అది మాకు మంచి అడ్వాంటేజ్ అయింది. దానికి కారణం మా చిన్ని కృష్ణ. సబ్జెక్ట్తో పాటు అంత పవర్ఫుల్ సినిమాల్లో కూడా అంత కామెడీ ఎక్కడ అతికిచ్చినట్టు కాకుండా న్యాచురల్గా సబ్జెక్ట్లోనే ఇన్వాల్వ్ అయ్యి వచ్చినట్టు రావటం అనేది అది చిన్ని కృష్ణ గ్రేట్నెస్. తట్టు మ్యారేజ్ అవ్వడం, ఆర్తి అగర్వాల్ గారు, మా ముఖేష్ ఋషి వీళ్ళందరూ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారిని శివాజీ గారు అప్పటి వరకు సైలెంట్గా ఉండి రే గిరి అన్నప్పుడు సీరియస్ లుక్ ఇవ్వడం, ఇది మామూలుగా థియేటర్లో రేంజ్లో మంచి ట్విస్ట్ అది. చిరంజీవి మన శివాజీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, మామూలుగా అదేదో పడవ నడుపుకునేవాళ్ళగా అట్లున్నాడు, కానీ అతను పెళ్లి కొడుకుగా కూర్చోవటం, అది చిరంజీవి గారికే షాక్ ఇవ్వటం. ఆర్తి అగర్వాల్ చాలా బాగా చేసింది ఆ సీన్లో. అసలు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బ్యాచ్ దిగిపోయి అక్కడ వచ్చి ఆ సీను మంచి ఇంటర్వల్ ఎపిసోడ్ మంచి హైలైట్ అయిపోయింది. దానికి కొంచెం సిమిలర్, అదే సీన్ని కొంచెం సిమిలర్గా తీసుకుని త్రివిక్రమ్ గారు కూడా జల్సాలో పెట్టడం జరిగింది. జల్సాలో అందులో కూడా సేమ్ శివాజీ గారు, ముఖేష్ ఋషి గారు సన్ దాంట్లో కూడా అది ఇన్స్పిరేషన్ అనుకున్నారు మరి ఏమో, కానీ చాలా అదే సీన్ కొంచెం సిమిలర్గానే ఉంటుంది చాలా వరకు. చూసాను, నేను కూడా చూసాను. అప్పుడు ఏమైనా అనిపించింది సార్ అలా? అట్లేం లేదు. ఇంద్రా విషయంలో మీకు ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి సార్, మొత్తం మేకింగ్ విషయంలో కావచ్చు? అంటే ఛాలెంజ్ అంటే అవుట్డోర్, కుప్పం అవుట్డోర్ ఒకటి. ఓకే. కుప్పంలో మేము ఒక రోజులో ప్లాన్ చేసుకొని చేస్తే జనం విపరీతంగా వచ్చారు. ఓకే. మేము ఒక కెమెరా నుంచి ఇంకొక కెమెరా దగ్గరికి వెళ్ళటానికే మా వల్ల కాల, స్వామి గారికి నాకు 3-4 కెమెరాలు పెట్టుకున్నాం. అసలు వెళ్ళటానికి అసలు ఇంత కూడా గ్యాప్ లేదు. ఓకే. అట్లా అదొకటి బాగా ఛాలెంజ్ అంటే టూ మచ్ జనం. సినిమాలో కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అది. తర్వాత మైసూర్లో హెలికాప్టర్ వచ్చి కరెక్ట్గా చిరంజీవి గారు హెలికాప్టర్లో వచ్చి రైల్వే ట్రాక్ మీద రైలు వస్తుంటే అడ్డంగా ఆపుతారు, అదొకటి యాక్షన్ ఎపిసోడ్. అట్లా ఇక కాశీ అన్నీ సార్. అట్ ఏ టైము అదే టైంలో మీరు ఎన్టీఆర్ గారితో కూడా ఒక సినిమా చేశారు. ఇంద్రాకి కరెక్ట్గా 4 రోజుల ముందు అది రిలీజ్ అయినట్టుంది. 2 పెద్ద సినిమాలని ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ అదే టైంలో? అంటే అంతకుముందు చేశాను నేను. ఓకే. లారీ డ్రైవరు, బొబ్బిల్ రాజా ఒకేసారి చేశా. ఓకే. బాలయ్య బాబు, వెంకటేష్. ఓకే. తర్వాత చిరంజీవి గారిదే స్టేట్ రౌడీ, విజయ్, 2 ఒకసారి చేశాను. ఇది 15 రోజులు, అది 15 రోజులు. అట్లా ఈ సినిమా కూడా ముందే చిరంజీవి గారికి కూడా తెలుసు. ఆయన కూడా ఏం పర్లేదు గోపాల్ చేసి, ఆ సబ్జెక్ట్ ఓకే ఇది అయిపోయింది కదా చేసి అని చెప్పి ఆయన కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. అట్లా 2 చేసాం, ఏ షెడ్యూల్ కా షెడ్యూల్. అట్లా కొంతమంది అనుకునేది ఏంటంటే ఫ్యూ పోర్షన్స్కి చిరంజీవి గారు కూడా డైరెక్షన్ చేశారు. ఆయన డైరెక్షన్ చేశారు, ఇంప్రొవైజేషన్ చేశారండి బేసిక్గా. అంటే చిరంజీవి గారు బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఓకే. అంటే ఎవరిని డిస్టర్బ్ చేయరు, సినిమా బాగా రావటానికి బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఆయన మంచి సజెషన్స్ ఇస్తారు, దాన్ని కూడా నేను వెల్కమ్ చెప్తా. ఎవరు చెప్పినా కానీ మా సినిమా బాగుండి సినిమా హిట్ అయితేనే మనకు పేరు వస్తుంది. నేనే చేయాలి, వాళ్ళు చెప్పేది నేనేం తీసుకోవటం నేను అనుకుంటే నాకే నష్టం అయిపోద్ది. ఒక డైరెక్టర్గా మంచి సినిమా, మంచి సీను, ఒక ట్యూన్ కూడా ఉంది. మణిశర్మ గారు చేశారు, నేను ఒక ట్యూన్ బాగుంది అనుకుంటా, మా దత్తు గారు లేకపోతే చిరంజీవి గారు ఇది కాదు ఇది బాగుంది అంటే నేను ఒప్పుకుంటా. నేను ఎవరైనా తప్పు అవ్వచ్చు. అట్లా చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంటు అన్నీ మా ఇంద్రాలో ఉంది.
ఎట్లా ఉంటుందంటే షౌకత్ అలీ ఖాన్ సీన్, ఓకే. అందుట్లో చిరంజీవి గారిని కొడతారు వాళ్ళు, అవును. అల్లుని కొడతారు, తర్వాత నన్ను కొట్టమని ఆయన కొడితే తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ డైలాగ్ లేదు ఓకే. ఒరిజినల్గా. ఫస్ట్ మీరు అనుకున్నప్పుడు లేదు. లేదు, అచ్చా. ఒరిజినల్గా డైలాగ్ లేదు. ఆయన కూడా దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతారు. చిరంజీవి గారే అడిగారు, గోపాల్ ఇక్కడ డైలాగ్ ఉంటే బాగుంటుంది, దెబ్బలు తింటున్నాను కదా, వెళ్ళిపోతూ ఉంటే మామూలుగా ఉంటుంది సీను, ఒకసారి గోపాలకృష్ణ గారితో మాట్లాడదామంటే పరుచూరు గోపాలకృష్ణ గారితో ఫోన్ చేసి ఇక్కడ మాట్లాడితే 5 నిమిషాల్లో చెప్తానని చెప్పారు. ఏ డైలాగు, తప్పు నా వైపు ఉంది కానీ తలదించుకొని వెళ్తున్నాను, లేకపోతే తలలు తీసుకెళ్తానంటారు. ఆ డైలాగ్ అప్పటికప్పుడు చిరంజీవి గారు అడిగారు కాబట్టి ఆ డైలాగ్ వచ్చింది. 5 minutesలో స్పాంటేనియస్. ఫోన్లో చెప్పారు. అచ్చా. అది చిరంజీవి గారు అడిగారు, నేను ఒప్పుకోవటం ఏంటి, డైలాగ్ పెట్టడం ఏంటి అని నేను వెళ్ళిపోతే నా మూర్ఖత్వం అవుతుంది. ఓకే. అది సినిమాకి చాలా సీన్కి plus ప్లస్ అయిందిగా. చిరంజీవి గారు మెగాస్టార్, ఆయన ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు, అవును. ఫ్యాన్సే కాదు ఆడిటోరియమే క్లాప్స్ కొట్టింది. అంటే అట్లాంటి మంచి మంచి కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ అట్లా ఉంటుంది. ఓకే. సినిమా డెవలప్ అవటం, సీన్ డెవలప్ అవటానికి, సీన్ ఇంప్రూవైజ్ చేయడానికి అట్లా అట్లా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నాకు ఇష్టం కూడా అది. సినిమాకి క్యాప్షన్గా బార్న్ ఫర్ ద పీపుల్ అని పెట్టారు మీరు. సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఇద్దరు హీరోయిన్ని కాదని చెప్పి చిరంజీవి గారు ప్రజలకే నా జీవితం అంకితం అన్నట్టు అలా పెట్టారు. అంటే ఆ టైంలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే విషయం మీకు ఆ సినిమా టైంకే తెలుసా సార్? ఆ సీన్ పెట్టడానికి కారణం ఏంటి పర్టికులర్గా? సబ్జెక్ట్ పరంగానే కానీ అప్పుడు కూడా ఇంకప్పుడు రాజకీయాల్లోకి రాలేదుగా. అప్పటికి రాలేదు. అంటే అప్పటికి మీకు ఏమైనా తెలుసా ఆయన రాబోతున్నారు అనేసి? ఆ టేక్ ఏమైనా మీరు తీసుకున్నారా? అట్లా ఏం లేదు. స్క్రిప్ట్ పరంగా చిన్నకృష్ణ చెప్పిన సీన్ ప్రకారంగా క్లైమాక్స్ పరంగా వచ్చిందే తప్పితే ఓకే ఆయన ఇంకా అప్పుడు వస్తారని కూడా నాకు అంటే ఎవరికి తెలియదు అనుకుంటా, ఐడియా లేదు. అవును. అట్లేం లేదు. బట్ ఆ సినిమా దగ్గర నుంచి ఆయన మెసేజ్ సినిమాలు జనాల కోసం అవునవును, మెసేజ్ మంచి క్యారెక్టర్ కదా. ఫ్లాష్ బ్యాక్ లో రాయలసీమలో ఒక పెద్ద రిచెస్ట్ మ్యాన్, అలాంటి ఆయన ప్రజల కోసం ఆస్తి అంతా ఇచ్చేసి కాశీ వెళ్ళి టాక్సీ డ్రైవర్గా రిజర్వాయర్ కోసం బేసిక్గా. అది మీరు ఆ టేక్ అనేది ముందుగా మీరు ఆ టైంకి తీసుకున్నారేమో. స్క్రిప్ట్ ప్రకారం ప్రాపర్ స్క్రిప్ట్ ఆ టైం మీకు కూడా తెలియదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా మణిశర్మ గారి సంగీతం, ఆర్పి పట్నాయక్ గారు కూడా కంపోజ్ చేశారని అయ్యయ్యో సాంగ్. అవునవును, అది అప్పటికప్పుడు చేయించుకున్నారు సార్ లేకపోతే? అంటే అప్పుడు మణిశర్మ గారు అమెరికాలో ఉన్నారు. ఓకే. మాకేమో తక్కువ టైం ఉంది, ఆయన వస్తానన్నారు పాపం అప్పటికి. ఓకే. వచ్చి నేను చేసి పెడతానంటే ఇక డేట్స్ కూడా కుదరట్లా, అందుకని చెప్పి ఆయన ద్వారానే ఆయనతో చేయాల్సి వచ్చింది. లేకపోతే అసలు అట్లా చెయ్యం ఎప్పుడు మేము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంద్ర ఎస్పెషల్గా యజ్ఞం ఎపిసోడు తర్వాత వర్షం పడటం అనేది, అది అక్కడ ఫైట్ ఉండడం, అది చాలా మందికి ఇష్టమైన సీక్వెన్స్ అనుకోవచ్చు. దాని గురించి చెప్పండి సార్. మేకింగ్ సాంగ్ మణిశర్మ గారు బ్రహ్మాండంగా చేశారు, మంచి సిచ్యుయేషన్. ఓకే. అది సాంగ్ కూడా అసలు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, అవును, అట్లా ఉంటుంది. అది ఆ సీన్ కానీ సాంగ్ కానీ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్, ఆ ఫ్యామిలీ యూనిటీ అంతా చాలా బాగుంది. రాజు మాస్టర్ కూడా బాగా కొరియోగ్రాఫ్. అది సినిమాకి బాగా సినిమా భలే మీనింగ్ఫుల్గా ఉంటుంది. వర్షం రావటం అందు చిరంజీవి గారికి కూడా చాలా ఇష్టమైన పాట అది. కమర్షియల్ సాంగ్స్ ఉన్నా కానీ ఆయన అసలు ఇదే మనసు పెట్టి జనరల్గా అన్ని బ్రహ్మాండంగా చేస్తాడు. అది కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు ఆయన చిరంజీవి గారు. అది సినిమాకి కూడా బాగా ప్లస్ అయింది, హైలైట్ అయింది. ఓకే. ఇంద్ర రికార్డ్స్ గురించి మీకు ఆ టైంలో మీకు ఎలా అనిపించింది సార్? ఎస్పెషల్గా ఈ సినిమా 122 సెంటర్స్లో 100 days అయింది. 100+ సెంటర్స్లో ఆడిన సినిమాలు అప్పటికే మీ అకౌంట్లో 2 ఉన్నాయి. ఒకటి నరసింహనాయుడు, తర్వాత వెంటనే మళ్ళీ ఇంద్ర. మీ రికార్డ్స్ని మీరే బ్రేక్ చేసుకున్నారు ఆ సినిమాతో. సో ఎలా అనిపించింది అటు? చాలా సినిమా హిట్ అయితే ఇప్పుడు మనకి భోజనం తినకపోయినా లేకపోతే డబ్బులు లేకపోయినా ఇష్టంగా ఉంటుంది, కానీ సినిమా హిట్ అనగానే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ఓకే. చాలా సంతోషంగా ఉంటుంది. సక్సెస్ ఫస్ట్ డే సక్సెస్ అనే మాట రానగానే బా హ్యాపీ, ఇక అసలు ఎక్కడ ఆకాశంలోకి వెళ్ళిపోయినంత ఆనందంగా ఉంటుంది. మళ్ళీ అదే సినిమా బాగాలేకపోతే డల్ అయిపోతాను నేను. ఓకే. అట్లా ఇంద్ర సూపర్ హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. అందులో మెగాస్టార్ చిరంజీవి గారితో మా దత్తు గారి బ్యానర్లో అవటం చాలా సంతోషం వేసింది. అట్లా అన్ని చోట విపరీతంగా చూశారు. అన్నీ కుదిరినాయి లక్కీగా. అంటే స్క్రిప్ట్ కుదిరింది, సాంగ్స్, కామెడీ, దత్తు గారి మేకింగ్, అన్నీ, చిరంజీవి గారి పర్ఫార్మెన్స్, ఓకే, అందరు ఆర్టిస్టులు
బాగా రెవెన్యూ పరంగా కూడా అవునవును. ఆ మా టైం. దత్తు గారికి ఎంత వచ్చినా తక్కువే, అంత గ్రేట్ మేకర్ ఆయన. ఓకే. అంటే సినిమా కోసం ఒక్క క్షణం కూడా ఇది వద్దు ఇది లేదు అండ్ అసలు గోపాల్ ఇంకా బాగా బాగా రిచ్గా చేద్దాం, బాగా ఖర్చు పెడదాం, అట్లా ఉంటుంది. అట్లాంటి మా దత్తు గారికి ఎంత డబ్బులు వచ్చితే అంత నాకు సంతోషంగా ఉంటుంది. ఓకే. అంతా మళ్ళీ సినిమాలోనే పెడతారు ఆయన. సార్ చిరంజీవి గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు మెగా ఫ్యామిలీలో. పవన్ కళ్యాణ్ గారితో మీకు సినిమా ఆ టైంలో వర్కౌట్ కాలేదా? ఎందుకు ఆయన్ని మిస్ చేశారు? అంటే కుదరలా. చిరంజీవి గారితో 3 సినిమాలు చేశా, అరవింద్ గారి బ్యానర్లో చేశా, అన్నీ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు బాగా తెలుసు, ఎక్కడ కనిపించినా బాగా మాట్లాడతారు. అంటే నేను ఎప్పుడు ఆయన దగ్గరికి డిస్టర్బ్ చేయలే ఆయన్ని. అంటే ఆయన ఒక సర్కిల్, ఆయన లిమిట్గా చేస్తుంటారు. అది ఆయనకు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు. ఆయనకి దగ్గరగా అంటే రెగ్యులర్గా ఎక్కువ సినిమాలు కూడా చేసేవాడు కాదు కదా. అట్లని నేను కూడా స్క్రిప్ట్ ఏమి చెప్పలా. అంతేగాని చిరంజీవి గారితో చేశాను, ఆయనతో చేయలేకపోయాను. ఆ లోటు ఉంది, ఎందుకంటే బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ కదా పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారితో 3 సినిమాలు చేశానన్నారు కదా. స్టేట్ రౌడీ, మెకానికల్, ఇంద్ర, 2 సూపర్ హిట్లు అయినాయి. మెకానికల్ ఇంకా మంచి కాంబినేషన్. అవునవును. అది ఆ టైంలో ఎందుకు సార్ అలా? దేనికైనా స్క్రిప్టేగా. ఓకే. ఇంద్ర, విజయశాంతి గారు కావచ్చు, పెద్ద కాస్టింగ్, అరవింద్ గారి బ్యానరు హిట్ అవ్వాల్సినంత అవ్వకపోవటం నాకు బాగా బాధేసింది. ఎందుకంటే అరవింద్ గారు అన్ని సూపర్ హిట్ సినిమా సక్సెస్లు అన్నీ, నాది తక్కువయ్యేటప్పటికే బాగా అనిపించింది. ఎందుకంటే బ్రేక్ స్టార్ట్ అని ప్రొడ్యూసర్ కదా. అవును. అది ఇంకా బాగుండి ఉండాల్సింది. ఓకే. ఎప్పుడన్నా అనుకున్నారు సార్ దానికి ఎక్కడ మిస్ ఫైర్ అయిపోయింది? ఓకే. సో అదే ఆ లోటుని ఇంద్రాకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తీర్చేసుకున్నారు అనమాట. చాలా సంతోషం వేసింది బాగా. ఓకే. టాలీవుడ్లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్స్ లిస్ట్ తీసుకుంటే దాసరి నారాయణరావు గారు, కోదండ రామిరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, తర్వాత మీరు ఉన్నారు, మీ తర్వాత రాజమౌళి గారు వచ్చారు. సో మీ నుండి ఇంకా సినిమాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా భవిష్యత్తులో మీ దర్శకత్వ పర్యవేక్షణలో కానీ? లేదు అంటే ఇంకా చెయ్యాలి. మెయిన్గా నేను బాలయ్య బాబు కోసమే సబ్జెక్ట్ చాలా రోజులు చెప్తున్నా, ఈ మాట కుదరట్లా. ఓకే. సబ్జెక్ట్ చెయ్యాలి, సబ్జెక్ట్ బాలయ్యకి చెప్పాలి, బాలయ్య బాబుకి. నేను మంచి సబ్జెక్ట్తో వెళ్తే ఆయన చేస్తారు. నాకు ఆయన బాగా బిజీగా ఉన్నారు, పీక్లో ఉన్నారు ఇప్పుడు. ఆయన అన్స్టాపుల్ కానీ, వర్షాఖండ, వీరశివారెడ్డి, మొన్న ఇంకొక సినిమా భగవత్ కేసరి అన్నీ సూపర్ హిట్లు. మళ్ళీ బాబీ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. నేను స్క్రిప్ట్ తీసుకెళ్తే చేస్తారు నాకు బాబు. బుర్రా సాయి మాధవ్ గారు స్క్రిప్ట్ రెడీ అయ్యిందని కూడా మొన్న వచ్చినప్పుడు చెప్పారు నాకు. మేమిద్దరం కూడా కూర్చున్నా, మాట్లాడి 2 సబ్జెక్టులు అనుకున్నాం. మా మేడికొండ మురళీకృష్ణ గారే ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి చెప్పించారు. కానీ ఇంకా మంచిది చెప్తాను అన్నాడు బుర్రా సాయి మాధవ్. చెప్పాలి. సో ఫైనల్గా ఇంద్రా సినిమా ఎక్కడ చూస్తారు? మీరు అభిమానులతో చూస్తారా ఏంటి? ఎలా ప్లాన్? వస్తా నేను, దత్తు గారు అందరం ప్లాన్ చేసుకొని చూడాలని ఉంది నాకు కూడా. థియేటర్లో 22 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. అందరి కష్టం. అందుట్లో మెగాస్టార్, ది గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ అందరికీ చాలా సంతోషం, చాలా పండగ. అందరూ స్పెషల్గా వింటున్నా నేను. బ్రహ్మాండమైన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయని. ఇప్పుడే అమెరికా నుంచి పెట్టారు లిస్టు థియేటర్లు, ఎన్ని థియేటర్లు ఉన్నాయో. అట్లా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న యూత్, కొత్త జనరేషను అందరికీ నచ్చే సినిమా. నిన్న చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు, ఇందుట్లో అన్నీ ఉన్నాయి, టెక్నికల్గా బాగుంది, యూత్కి నచ్చుద్ది, అందరికీ నచ్చుద్ది అని. చిరంజీవి గారి డ్యాన్స్ స్పెషల్. ఆయన దాయి దాయి దామ్మ పాట అయితే మీ అందరూ డ్యాన్సులు చేస్తారు థియేటర్లో. పర్టికులర్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు వీణ స్టెప్ అందరూ ప్రాక్టీస్ చేస్తానే ఉన్నారు. స్టేజ్ మీద చేస్తున్నారు, సినిమాల్లో పెడుతున్నారు, బయట ప్రాక్టీస్ చేస్తున్నారు. అట్లా ఇప్పుడు కొత్త జనరేషను, కొత్త వాళ్ళు కూడా డెఫినెట్గా మా వీణ బిట్టిని చిరంజీవి గారు ఎక్స్ట్రాడినరీగా చేసిన ఆ స్టెప్ని మీరందరూ కూడా 100% ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా చేయాలని ట్రై చేస్తారు. చెయ్యండి. మా ఇంద్రా సినిమాని మీరందరూ బ్రహ్మాండంగా హిట్ చేసి చిరంజీవి గారి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వండి. హ్యాపీ బర్త్డే అన్న, మీరు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా సూపర్ హిట్ సినిమాలు చేసి మీ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండేటట్టు చెయ్యాలి, చేస్తారు. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ